పౌలను పిలచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో పెట్టెనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ప్రార్థన పూర్వకంగా మరి తీసుకుందామండి. ప్రార్థన చేసుకొని స్వీకరించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధయాగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. మన మధ్యలో అదేవిధంగా ద్రాక్ష రసము కూడా ఉన్నది. మరి ఈ ద్రాక్ష రసము అండ్ రక్తానికి సాదృశ్యంగా మనం తీసుకుంటున్నాం. కాబట్టి విశ్వాసముతో మీరు ఏదైనా బలహీనతలు ఉన్నా, అయ్యా నా బలహీనత తీసివేయని ప్రభు నువ్వు విశ్వాసముతో అడిగి స్వీకరించుకుందాం, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల